వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయింది. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు FSSAI నోటీసులు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి నోటీసులు ఇచ్చింది. నెయ్యి కల్తీపై సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. తిరుమలకు జూన్, జూలైలో ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసింది. అందులో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అయితే తాము ఎలాంటి కల్తీకి పాల్పడలేదని ఏఆర్ డైరీ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కేంద్రం సీరియస్ అయింది. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు FSSAI నోటీసులు జారీ చేసింది. తమిళనాడుకి చెందిన ఏఆర్ డైరీకి ప్రస్తుతం నోటీసులు జారీ చేసింది కేంద్రం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తిరుమల లడ్డు వ్యవహారం పైన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈ సంస్థకి డైరీ అయితే తిరుమల దేవస్థానానికి పాలను సప్లై చేసిందో, నెయ్యిని సప్లై చేసిందో ఆ డైరీ సంస్థకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసుల్ని ఇవ్వడం జరిగింది. దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్పి ఆ సంస్థను కోరడం జరిగింది. ఇప్పటికే తమిళనాడులో ఉన్న సంస్థ కార్యాలయం వద్ద ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఏఆర్ డైరీకి సంబంధించిన కార్యాలయం పైన సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళు జరిపిన సోదాల్లో కూడా కొంత కల్తీ నెయ్యి లభ్యమైనట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పైన జోక్యం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరడం జరిగింది. మరోపక్క ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ముఖ్యంగా వినియోగదారులు వినియోగించే వస్తువుల నాణ్యత ప్రమాణాలను ఈ సంస్థ పరిశీలిస్తూ ఉంటుంది. సో ఈ సంస్థ ముఖ్యంగా ఈ ఏఆర్ డైరీ పైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వినియోగదారుల ఫోరం కింద కన్స్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి ఖరే ముఖ్యంగా ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ముఖ్యంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు ఇంకా సంస్థ నుంచి నివేదిక రావాల్సి ఉందని చెప్పి కూడా ఈ రోజు మీడియాకు వెల్లడించడం జరిగింది. సో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఈ సంస్థ నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి ఈ సంస్థ పైన ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి అన్నది ముఖ్యంగా ఇటు కన్స్యూమర్ అఫైర్స్ నుంచి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ముఖ్యంగా ఈ కల్తీ వ్యవహారం పైన విచారణ జరగాలి అని చెప్పి ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అలాగే న్యాయవాదులు, జర్నలిస్టులు అనేకులు సుప్రీంకోర్టులో పిటిషన్స్ ఫైల్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సిట్ పై మాకు నమ్మకం లేదు. సిబిఐతో కానీ, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కానీ, లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా ప్రస్తుత సిట్టింగ్ జడ్జి తో ఎంక్వైరీ జరపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆలోపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఏఆర్ డైరీ సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో ముఖ్యంగా ఎస్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పి వైవి సుబ్బారెడ్డి తరపు న్యాయవాది పొన్నవల్లి సుధాకర్ రెడ్డి ఈ రోజు పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా ఎక్కడా కూడా జంతువుల కొవ్వుని ఈ లడ్డూల తయారీలో వినియోగించలేదు, కల్తీ నెయ్యి అని తెలియగానే ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించడం జరిగింది, కానీ ఆ ట్యాంకర్లను వినియోగించలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఈ కల్తీ నెయ్యిని ఎక్కడికి సరఫరా చేస్తున్నారు, అలాగే ఎక్కడి నుంచి ఈ నెయ్యిని తయారు చేస్తున్నారు, వీటిలో ఏమేమి కలుపుతున్నారో అన్న ఆధారాలను ముఖ్యంగా అన్న అంశాలపైన దర్యాప్తు జరిపి ఈ ఏఆర్ డైరీ సంస్థ పైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి.